హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఆదిత్య సునీత మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. డ్రైవింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు మనం రెగ్యులర్గా చేసుకునేటువంటి ఇడ్లీ, దాన్ని డిఫరెంట్గా ఎట్లా చేసుకోవాలో చెప్తాను. ఇడ్లీలో డిఫరెంట్ ఏంటా అని ఆలోచిస్తున్నారా? జస్ట్ సీ అండ్ ఎంజాయ్ ఫ్రెండ్స్. ట్రై చేయండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇడ్లీ యొక్క కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో మీకు అందరికీ తెలుసు కదా. ఇడ్లీకి పప్పు నానబెట్టుకొని రవ్వ కలుపుకొని ఫ్రెండ్స్, కలుపుకునేటప్పుడు అది గట్టితో పైకి ఇలా అంటే చక్కగా గట్టిలోంచి జారి కింద పడిపోవాలి. అలా పడితే ఇడ్లీ స్మూత్గా వస్తుంది. అప్పటికప్పుడు వేసిన పిండి అయినా సరే స్మూత్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అసలు ఈ వీడియో ఎందుకు పెట్టాను? చాలా వరకు అందరికీ తెలుసు, బీట్రూట్ వేసుకుంటారు, ఇడ్లీ క్యారెట్ వేస్తారు, పాలకూర వేస్తారు, తోటకూర వేస్తారు, అన్నీ మిక్సీకి తిప్పేసి పిండిలో కలుపుకొని వేసుకుంటారు. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అరుగుదల లేని వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. జీలకర్ర ఇడ్లీ మీద వేసి ఇడ్లీ వేయటం అంతే ఫ్రెండ్స్. నిజంగా జీలకర్ర ఇడ్లీ వేసుకుంటే అది మార్నింగ్ తింటాం కదా టిఫిన్, అరుగుదల శక్తినిస్తుంది. జీలకర్ర వేడి చేయదు, అరుగుదల శక్తినిస్తుంది, జీర్ణాశయం యొక్క స్టామినాను పెంచుతుంది. సో ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. జీలకర్ర వేసి ఇడ్లీని ఆవిరిలో ఉడికిస్తే ఆ జీలకర్రలోని ఫ్లేవర్ ఇడ్లీలోకి దిగి టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. చాలామంది జీలకర్ర నమిలితే చాలా ఇబ్బంది పడతారు. బట్ ఒకవేళ జీలకర్ర పలుకులు తగులుతుంటే తింటం ఇష్టం లేకపోతే జీలకర్రను మిక్సీకి తిప్పేసి పిండిలో కలిపేసి వేసేయండి. అలా వేస్తే పిల్లలు జీలకర్ర పలుకులు పక్కకు తీసేయరు కాబట్టి వాళ్ళకి కూడా మనం జీర్ణాశయ శక్తిని పెంచే అవకాశం ఉంటుంది. సో పిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం ఇలా జీలకర్ర పలుకులు కింద వేయకుండా జీలకర్రని కొంచెం మిక్సీకి తిప్పి ఆ పిండిలో కలిపేసి ఇడ్లీలు వేయండి. నేను ప్రస్తుతానికి పెద్దవాళ్ళకి జీలకర్ర వేసినా కూడా ప్రాబ్లం ఉండదు కాబట్టి, ఆల్మోస్ట్ పెద్దవాళ్ళందరూ జీలకర్ర తింటారు కాబట్టి ఇట్లా వేస్తున్నాను. ఈ జీలకర్ర ఇడ్లీ హెల్త్ని పెంచుతుంది. అంటే ఇడ్లీ తింటే లావు అయిపోతారు అంటారు. సో దానికి జీలకర్ర జోడిస్తే ఆ లావు అయ్యేటువంటి పద్ధతి కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే జీలకర్రలో కొవ్వుని కరిగించేటువంటి గుణం ఉంటుంది, త్వరగా అరిగించేసేటువంటి గుణం ఉంటుంది, గ్యాస్ ట్రబుల్ తగ్గించేటువంటి గుణం ఉంటుంది. సో మీరు ఒక్కసారి ఈ జీలకర్ర ఇడ్లీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చూసారుగా ఫ్రెండ్స్, ఎంత స్మూత్గా వచ్చినాయో ఇడ్లీలు, చక్కగా స్మూత్గా వచ్చింది. ఈ ఇడ్లీని కారపొడితో తింటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. కారపొడి తెలుసు కదా మనకి, ధనియాల పొడి కానీ, కరివేపాకు పొడి కానీ, నువ్వుల కారం కానీ, కంది పొడి కానీ, ఏదైనా సరే, వేపించిన పచ్చడి కానీ, టమాటా పచ్చడి కానీ, ఏదైనా సరే నేనైతే కారపొడి చేశాను ఫ్రెండ్స్. కారపొడితో ఈ ఇడ్లీ తింటే నెక్స్ట్ లెవెల్ అంతే. చాలా బాగుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఓపిక్గా వీడియో చివరి వరకు చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లవ్ యూ ఫ్రెండ్స్.